ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఇంకొక విషయం నేను క్లియర్ చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామందిలో ఉండేటువంటి సర్వసాధారణమైన ఒక లక్షణం ఏంటంటే, మగపిల్లలో ఎక్కువగా ఉండే ఈ లక్షణము. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఒకడు మైండ్ సెట్ అవతల వ్యక్తులు ఎంత అంటే వ్యతిరేకిస్తున్న అర్థం కాదు వాడికి. అందుకే ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది, అది కూడా ప్రభు యొక్క అనుమతి చొప్పున. ఏంటయ్యా మాట అంటే, ఇప్పుడు సర్వసాధారణంగా ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ మా చిన్నప్పటి నుంచి స్నేహితుడు, ఆడపిల్ల అయితే ఎవరినైనా కదిలిస్తే మా చిన్నప్పటి నుంచి స్నేహితుడు అండి అతను అంటారు, లేదా మా క్లాస్మేట్ అండి అతను అంటారు, మా ఫ్రెండ్ అండి అతను అంటారు. మగపిల్లని కదిలిస్తే మా చిన్నప్పటి నుంచి స్నేహితురాలు, మా క్లాస్మేట్ ఆ అమ్మాయి, మా ఫ్రెండ్ ఆ అమ్మాయి అని చెప్పని చెబుతారు. బాగుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వయసుకు వచ్చేంత వరకే ఆ ఫ్రెండు, ఆ స్నేహితురాలు, ఆ స్నేహితుడు అనే సెక్షను. యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్ల దగ్గరికి నా స్నేహితురాలు అని మగపిల్లగాడు పదే వెళ్తూ ఉంటే చూసే లోకం కూడా ఆ అమ్మాయికి వాడికి ఏముందో తల్లిదండ్రులకు కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ అటు తల్లిదండ్రులకు కానీ తెలియకుండా రహస్యంగా ఏదో వ్యవహారం నడుస్తుంది అని చెప్పని నువ్వు చెయ్యాల్సిన పని లేదు. పాపం చేత నింపబడి పాపపు తలంపులు, ఊహల, ఆలోచనలు, హృదయ, మనస్సు, మాటల చేత ఉన్నటువంటి పాప లోకము, దానికి సంబంధించిన వ్యక్తులు నువ్వు పాడు పని చేయాల్సిన పని లేదు, బురద చల్లుతారు అంతే చాలు. ఫ్రెండ్ అని వెళ్ళి నువ్వు కాస్త ఆ ఆడపిల్ల జీవితం మీద చెరగని ముద్రగా వేసేస్తావు. ఆడపిల్ల ఒక యుక్త వయసుకు వచ్చినంత వరకే నీకు స్నేహితురాలు, ఇక ఆ తర్వాత నువ్వు బ్యాక్ అయిపోవాలా. అంతకంటే ఎక్కువగా ముదిరిపోయి ముందుకు వెళ్ళినా రేపటి దిన నా వివాహం జరిగినప్పుడు పలానా అమ్మాయి నా స్నేహితురాలు అని, మా చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి నాకు చిన్నటి స్నేహితురాలు, క్లాస్మేట్ అని చెప్పావనుకో, నీ భార్యకి కొన్నాళ్ళు చూస్తుంది. నీ పిచ్చి పైచ్యం ముదిరిపోయి పెళ్ళాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయితో ఎక్కువగా, ఆడపిల్ల ఒకటి కావచ్చు ఇంకెంతమంది అయినా కావచ్చు, వాళ్ళతో ఎక్కువగా నువ్వు తిరుగుతూ ఉంటే సరే, వాళ్ళతోని నువ్వు తిరుగు, వాళ్ళకి నీకేదో ఉన్నట్టుంది, నేను పోతున్నా నా పుట్టింటికి అని చెప్పని సంచి చేతి వెళ్ళిపోద్ది. ఆడపిల్లలు కూడా ఒక వయసుకు వచ్చేంత వరకే మగపిల్లలు ఆ స్నేహం అనేది, ఆ తర్వాత నువ్వు స్నేహితుడు, నా స్నేహితులండి వీళ్ళు, ఈ మగపిల్లలంతా స్నేహితులంటే లోకమే నీ వాళ్ళు నమ్మొచ్చేమో కానీ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు నమ్మొచ్చేమో కానీ, లోకము బాగా మట్టి ముద్ద లాంటి బాగా బిర్రుగా బురద తీసుకొని నీ ముఖాన్ని చల్లుతుంది. బతికున్నంత కాలము ఆ మచ్చగానే ఉండిపోతుంది. ఒకవేళ కట్టుకున్న భర్తకు నా స్నేహితుడు, నా క్లాస్మేట్, చిన్నప్పటి నుంచి అది ఇది అన్నావు అనుకో, కొన్నాళ్ళు చూస్తాడు, భర్తను పక్కన పెట్టి వాళ్ళతోనే అట్లా ఇట్లా అని చెప్పని నువ్వే పాడు పని చేయాల్సిన పని లేదు. వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంటే చాలు, సరే అమ్మాయి వాళ్ళతోనే ఉండు, నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను విడాకులు అని చెప్పాడు. ఇక అంతే, నీకు కుటుంబం మొత్తం నాశనం అయిపోద్ది. ఇక్కడ చెప్పొచ్చే మాట ఏంటంటే, ప్రభు చెప్పే మాట ఏంటంటే, ప్రభు నాకు చెప్పిన మాట మీకు చెప్పొచ్చే మాట అన్నమాట. ఆడపిల్లవైనా మగపిల్లగాడివైనా ఒక స్టేజ్ వచ్చేంత వరకే వాడికి, ఆడపిల్ల వయసుకు వచ్చే ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి లోపలే, ఆ పరిమితి కంటే ఇంకా వెనక్కే నువ్వు ఆగిపోవాలా. ఆమె వయసుకు వస్తుంది, ఆమె దేహాకృతులలో అంటే శరీరంలో కొన్ని మార్పులు కనపడుతున్నాయి అనుకున్నప్పుడే మగపిల్లగాడు అన్నవాడు ఆగిపోవాలి. మేనమామైనా కన్న తండ్రి అయినా కడుపును పుట్టిన బిడ్డ, తన కన్నులెదుటున్న మేనగోడలు వయసుకు వస్తున్నప్పుడు, శరీరంలో మార్పులు కనపడుతున్నప్పుడు దూరం అయిపోతారు.
ఆఫ్టర్ ఆల్ గాడివి నువ్వెంత, అసలు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి నువ్వు ఇంకా దూరం అయిపోవాలా. కన్న తండ్రే మేనమామే దూరంగా నిలబడి ఆ అమ్మాయిని దగ్గరకు రానీడు, దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. నా మేనగోళ్ళు ఉంది, నా చెల్లెలు కూతురు ఉంది, ఇక్కడ గుండెల మీద ఈడ బొణుకుంది. అది చిన్నప్పుడు మా నాన్న మీద నా మీదైనా ఈడ బొణుకునేది అట్నే బోర్లాగా. నిద్రపోయిందాక అట్నే పొడుకొని నిద్రపోయిన తర్వాత ఇక ఇదంతా పసిపిల్లలు అప్పుడు ఏముంది సొల్లుగా అరుస్తారు. ఇదంతా సొల్లు అంతా అయితే ఇక దాన్ని తీసి పక్కకు మా అమ్మ వాళ్ళకి ఇస్తే పక్కన బండేస్తారు. ఇది మొత్తం దుడుచుకొని పక్క వెళ్ళాము. ఒక వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ అట్లా కుదురుతుందా? చూసే లోకం కూడా వీడికి బుద్ధి లేదా సిగ్గు లేదా అని చెప్పని చెడుతారు. మేనమామ అంటే తండ్రి తర్వాత తండ్రి, ఇక అంతే. తండ్రి తర్వాత తండ్రి, మేనమామ అనే పొజిషను. అట్లా అని చెప్పని చొరవతో దగ్గరకు పోవడానికి కూడా హక్కు లేదు. దేవుని న్యాయపీఠము, దేవుని నీతి ఒప్పుకోదు. ఇక అదంతే. సమాజం కూడా ఒప్పుకోదు. షరతులు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాల. నా స్నేహితుడు నా స్నేహితురాలని చెప్పని ఇచ్చాపాటిగా చూరి వెళ్ళిపోవటానికి కుదరదు. లోకం బురద చల్లుద్ది. మచ్చ వేసిందంటే ఇక చెరగని మచ్చ, ఇక నీకు పెళ్ళే కాదు, వాడికైనా నీకైనా. చిరుగుబోతులు వీళ్ళు అని చెప్పని ఒక ముద్ర వేస్తారు, ఇక అంతే, ఫినిష్. జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. నేను చేసుకోబోయాడంటే వాడికి కూడా ఇంకొకళ్ళు ఉంటారు, అప్పుడు ఆమెకు కూడా ఇంకొకళ్ళు ఉంటారు. అప్పుడు ఫ్రీడమ్ లైఫ్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా అంటది ఆమైనా ఈడైనా. అప్పుడు కొంప ఇక అంత ఎట్టుంటుందంటే నిప్పుల మీద మంచి గళ్ళుప్పు కానీ లేదంటే 4 ఎండుమిరగాయలు వేస్తే ఎంత కమ్మగా ఉంటుందో ఇక అట్టుంటుంది అన్నమాట కాపురం. దయచేసి పరిస్థితులు బాగోలేదు, ఎంత మట్టికి ఉండాలో అంత మట్టికే. మేనమామే కన్న తండ్రి ఒక ఆడపిల్ల దేహంలో మార్పులు కనపడుతుంటే దూరంగా ఉంటాడు, దగ్గరకు రానిడు ఆడపిల్లని. అసలు నువ్వెవడివి? నీకు అసలు చిన్నప్పటి నుంచి పరిచయం అంతే. నువ్వు కూడా అంతకంటే ఇంకా చాలా ప్రమాదంగా నువ్వు ఇంకా దూరంగా వెళ్ళిపోవాలి. నా ఫ్రెండ్ అనుకుంటా నువ్వు పూసుకోవడానికి లేదు, ఆమె పూసుకోవడానికి లేదు. షరతులు ఇక్కడ ఉన్నాయి. కన్న తండ్రి దూరం పెట్టినప్పుడు నువ్వెవడు అసలు? కన్న తండ్రి దూరం పెట్టినప్పుడు జాగ్రత్త. యవన ప్రాయంలో ఉన్నవాళ్ళు కాబట్టి లోకం బురద జల్లుద్ది. ఆ బురద కనుక అంటిందంటే బతికినంత కాలం ఇక అది వదిలిపోదు. ఒకవేళ ఎవడన్నా మర్చిపోయి ఇంకొకడు తొవ్వి మరి బయటికి తెస్తాడు, పలానా తెలుసా నీకు ఈ సంగతి, వాడు అది అని చెప్పని ఇట్లా బురదేస్తారు. ఇక అంతే, నాశనం అయిపోతాయి జీవితాలు. చాలా జాగ్రత్తగా ఉండాలా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇప్పుడు అర్థం కాదండి, నేను చెబుతున్నాను కదా, ఇప్పుడు అస్సలు అర్థం కాదు. భవిష్యత్తులోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా పలానా రోజు పలానా దైవజనుడు ఇలాగ చెప్పాడు, వినకుండా అడుగు పెట్టినందుకు ఇదిగో నా బతుకింత ఈ రకంగా చిందరవందర, ఎంత అంటే కుక్కల చింపిన ఇస్తరాకు అని చెప్పని నీకు నువ్వే అనుకుంటూ ఇక బతకాల సావాలని చెప్పని అనే పరిస్థితికి వస్తుంది. నా మాటలు కనుక చెవిని పెట్టకుండా ముందుకు అడుగేసినట్టయితే. అనుభవంతో భయంకరమైన నిందలు బండలు మీద పడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల విషయంలో భయంకరమైన నిందల మీద పడి వాటిని మోస్తా చెబుతున్న మాటలు అనుభవ సాక్ష్యం. ఇది జాగ్రత్త అంటేనే మాకు పెద్ద పంచాయతీ అయింది వెనక. ఇప్పుడు అయ్యో దేవుడు అయ్యో అని మొత్తుకుంటే ఉపయోగం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. రావాల్సిందంతా కుటుంబానికి రావాల్సిన ఆ నింద ఆ కీడు రావాల్సిందంతా వచ్చేసింది. ఎవడు పరిష్కరించగలిగేది? తిరిగి తేగలడు అది? దయచేసి మేము పడ్డ ఆ వేదనలు, మేము ఎదుర్కొన్నటువంటి ఆ నిందల అవమానాలు ఏ ఆడపిల్ల కూడా ఏ కుటుంబం కూడా ఫేస్ చేయకూడదని చెప్పని
ఈ నా మాటలు చెప్తా ఉన్నాను, జాగ్రత్త సుమి. లేదు పాస్ గారు నువ్వు చెప్పేది ఏంది, మేము వినేది ఏంది, మా ఇష్టం అంట, ఉట్టి కట్టుకొని ఊరేగండి, తర్వాత మీరే కూర్చొని ఆడవలసి వస్తుంది, నాకు సంబంధం లేదు.